హలో అండి. పాత చింతకాయ పచ్చడి తొక్కండి ఇది. మనం ఎప్పుడు కూరలే కాకుండా అప్పుడప్పుడు ఇలా చింతకాయ తొక్కుతో చింతకాయ పచ్చడి చేసుకొని తినవచ్చు. వేడి వేడి అన్నంలోకి, ఇంకా మజ్జిగ అన్నం, చద్దన్నం తినే అలవాటు ఉన్న వాళ్ళకైతే నంచుకోవటానికి, అలాగే ఇడ్లీ, దోశ, వడలు లాంటి టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా, సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఈ చింతకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. ఒక 10 ఎండుమిరపకాయలు, 3 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్ జీలకర్ర, వేయించడానికి ఆయిల్ ఒక 3 స్పూన్స్. ముందుగా స్టవ్ మీద బాణలు పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర 1 by 1 వేసుకొని దోరగా వేయించుకోండి. చల్లారాక వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని దాంట్లోనే ఇప్పుడు ఒక 50 గ్రాముల చింతకాయ పచ్చడి తొక్కుని కూడా యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టండి. ఉప్పు వేయాల్సిన అవసరం అయితే లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చింతకాయ పచ్చడి తొక్కుని నిల్వ చేసేటప్పుడే ఉప్పు, పసుపు వేసి స్టాక్ చేసి పెడతాం కదా. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన చట్నీలో పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా చేసి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 10 వెల్లుల్లి రెబ్బలను కూడా పచ్చడిలో వేసి మిక్సీ పట్టుకోవచ్చండి. అది పూర్తిగా మీ ఆప్షను. ఏది వేసుకున్నా పచ్చడి అనేది సూపర్గానే ఉంటుంది. ఇప్పుడు దీనికి తిరగమాత, అదేనండి పోపుని తయారు చేద్దాం. స్టవ్ మీద బాణలిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, అవి మాడిపోకుండా దోరగా దగ్గరుండి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలి. అవి వేగాక ఎండుమిర్చి ముక్కలు 4, కరివేపాకు, ఇంగువ కూడా వేసి ఈ పచ్చడికి యాడ్ చేయండి. 1 మినిట్ బాగా పచ్చడిని అంతా కలపండి. పచ్చడి బాగా పోపులో మిక్స్ చేశాక బాగా చల్లారనిచ్చి గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. అలా అయితే కలర్ చేంజ్ అవ్వకుండా, టేస్ట్ అనేది మారకుండా బాగుంటుంది. అంతేనండి. అప్పుడప్పుడు ఇలా ఇంట్లో కూరగాయలే కాకుండా ఏమీ లేనప్పుడు ఈ చింతకాయ పచ్చడిని చేసుకోవచ్చు. పాత చింతకాయ పచ్చడి కదా అని కొట్టిపారేయకుండా చేసుకుని తిని చూడండి ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడిని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నేను ఇప్పుడు ఆ పనే చేస్తున్నానండి. మా అమ్మాయికి కూడా ముద్దలు తినిపిస్తూ ఇద్దరం కలిసి తింటున్నాము. కారం బాగా ఇష్టపడే వాళ్ళైతే పచ్చడిలోని ఎండుమిరపకాయ ముక్కలను కూడా పడేయకుండా తినవచ్చు. ఈ పచ్చడి అన్నంలోకి కాంబినేషన్గా నంచుకోవడానికి బాయిల్డ్ ఎగ్ కానీ, ఆమ్లెట్, ఎండు చేప ఫ్రై, వడియాలు, అప్పడాలు వేటితోనైనా తినవచ్చండి. అలాగే పెరుగు, మజ్జిగ అన్నంలో కూడా పచ్చడిని నంచుకొని తినవచ్చు. నేను ఈరోజు ఇప్పుడు అదే చేశానండి. చూస్తున్నారు కదా, తింటూ ఉన్నాను. సూపర్ అంటే సూపర్గా ఉందండి పచ్చడి. మీకు కూడా చింతకాయలు దొరికితే తొక్కు పచ్చడి పెట్టుకొని సంవత్సరం అంతా అప్పుడప్పుడు కావాలంటే ఇలా కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ పట్టుకొని చేసుకొని తిని చూడండి.